ఈరోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి. అయితే జయంతి సందర్భంగా ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఏదైతే ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాటు వద్ద నివాళులర్పించడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ వర్ధంతి జయంతి మినహాయిస్తే వాళ్ళ తండ్రి గారి మీద ఆయనకున్నటువంటి అభిమానం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ సందర్భాల్లో వాళ్ళ నాన్నగారిని గుర్తు తెచ్చుకుంటున్నారు, ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి. అయితే ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మరొకసారి పులివెందుల్లో ప్రత్యక్షమయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇడుపులపాయలో వాళ్ళ నాన్నగారి ఘాటు వద్ద మొత్తం నివాళులర్పించి ఆ కార్యక్రమంలో పాల్గొని వచ్చారు. అయితే ఈ ఒక్కరోజైనా తర్వాత రోజులు తండ్రి మీద ఆయనకున్నటువంటి ప్రేమ, మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారి చనిపోయిన వాళ్ళ నాన్నగారి మధ్య అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ అభిప్రాయం గురించి మీరు ఏమంటారు? అధికారంలో ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉంటారండి, అధికారం కోల్పోతే బెంగళూరులో ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నో లక్షల కోట్లు సంపాదించి అవినీతి అక్రమార్జన చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి వారసత్వాన్ని క్లెయిమ్ చేసుకోవడం తప్పితే తన తండ్రి మీద ఏమాత్రం ప్రేమ లేదని చెప్పొచ్చు. ఒక ఉదాహరణతో అది ఎలా అంటే, ఈయన రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు ఆయన కడప జర్నలిస్టుల కోసం అని చెప్పేసి ఒక స్థలాన్ని కేటాయించారు. ఆ తర్వాత ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ స్థలాన్ని నిర్మాణం జరిపించడం కోసం అని చెప్పేసి జర్నలిస్టులు అంతా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు, ఇలా మీరు అతిథిగా మీరు రండి, మాకు ఇలా ఈ కాలనీకి మేము ఏర్పాట్లు చేసుకుంటాం అన్నట్టు. అప్పుడు ఆయన తప్పకుండా వస్తారు, నేను 2 కోట్లు నా ఎంపీ ఫండ్స్ నుంచి కూడా మీకు ఇస్తానని చెప్పేసి అక్కడ మాట ఇచ్చాడు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళారు, శంకుస్థాపన జరిగింది. అక్కడ ఆ సభలో చాలామంది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి గురించి చాలా గొప్పగా మాట్లాడారు. ఆ తర్వాత చివరి వంతుగా ముఖ్య అతిథిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడమన్నప్పుడు ఒక 1 మినిట్ మాట్లాడి దిగిపోయాడు ఆయన ముక్తసరిగా. దిగిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే వెనకాలండి అక్కడ ఉన్న నాయకులు వెళ్ళి, సార్ మీరు స్టేజ్ మీద అనౌన్స్ చేస్తా అన్నారు కదా 2 కోట్లు ఇక్కడ విరాళం గురించి, దాని గురించి మీరు మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు అతను నా కడుపు నిండిపోయిన చాలు, నేనేం చేయలేదా అయితేని, రాజశేఖర రెడ్డి చేశాడా అంతానా, ఇక నేనేం చేయనట్టే కదా, అలాంటప్పుడు నా గురించి మీరు ఎందుకు మాట్లాడడం, నన్ను ఎందుకు అడుగుతారు అని చెప్పేసి బడిబడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి ఏమర్థమైంది, ఒకటి తండ్రి మీద తనకి ఏమాత్రం ప్రేమ లేదు, తండ్రి వారసత్వాన్ని క్లెయిమ్ చేసుకొని అధికారంలో రావడానికి తప్పితే తండ్రి అంతకంటే అతనికి విలువైనవాడు కాదు. 2, అతనికి ఎప్పుడు కూడా ఒక అలవాటు ఉంది, ఎక్కడైనా సరే నేను 10 లక్షలు ఇస్తాను, 2 లక్షలు ఇస్తాను, 2 కోట్లు ఇస్తాను అని చెప్తాడు తప్పితే ఒక్క పైసా ఎప్పుడు ఇచ్చింది లేదు. ఇక్కడ కూడా జరిగింది అదే, 2 కోట్లు 2 పైసలు కూడా ఇవ్వలే ఇక్కడ జర్నలిస్టులకి అప్పటికి ఇప్పటికని. ఇది అతని నైజం. కాబట్టి రాజశేఖర రెడ్డి మీద ఈయనకి ఎలాంటి ప్రేమ ఉందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇంకా చెప్పాలంటే మొన్న లాస్ట్ ఎలక్షన్స్కి ఇంకా 2000 ఇప్పుడు మొన్న జరిగిన 24 ఎలక్షన్స్కి ముందు తన సాక్షి ఛానల్లో రాజశేఖర రెడ్డి బొమ్మను తీసేశారు. అంటే ఇంకా నాకంటే రాజశేఖర రెడ్డి అధికుడు కాడు, నేనే అధికుడిని, అంతా నేనే అని తనకు తాను ప్రకటించుకునే పరిస్థితిని తీసుకొచ్చాడు. అంటే తాను అధికారంలో రావటానికేమో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకున్నాడు, అడ్డంగా సంపాదించుకోవడానికి కూడా. ఇంకా చెప్పాలంటే ఈయన మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా జరిగింది ఏంటి, ఆ రోజున అందరూ కన్నీరు మున్నీరుగా రాష్ట్రం అంతా అభిమానులు అంతా విలపిస్తున్న సందర్భంలో ఈయన చాలా చురుగ్గా ఎమ్మెల్యేల సంతకాలు తీసుకుని ఇమ్మీడియట్గా అప్పటికప్పుడే ముఖ్యమంత్రి అయిపోదామని చూశాడు. ఆయనకున్న అర్హత ఏంటప్పటికీ 4 నెలల ఎంపీ. అంటే అతనికి రాజకీయంగా 4 నెలల ఎంపీగా ఉన్న అనుభవం తప్పితే అతను మంత్రి కూడా కాదు కనీసం. అలాంటి వ్యక్తి తండ్రి స్థానంలో ముఖ్యమంత్రిగా తను రావాలని కోరుకోవడం అనేది ఎంతవరకు న్యాయం? కానీ ఆ ప్రయత్నం చేశాడు, కానీ అధిష్టానం దానికి ఒప్పుకోలేదు. కాబట్టి తను బయటకు వచ్చి వేరే పార్టీ పెట్టి ఆ తండ్రిని మళ్ళీ తిరిగి అడ్డం పెట్టుకుని వారసత్వాన్ని క్లెయిమ్ చేసుకుని రాజకీయం నడిపాడు. 10 ఏళ్ల రాజకీయం ఎలా ఉందో మనం చూసాం, మరీ ముఖ్యంగా 5 ఏళ్ల రాజకీయం ఎలా ఉందో అంతకంటే చూసాం. ఇతను రాజకీయ నైజాన్ని చూసాం, ప్రజలంతా అర్థం చేసుకున్నారు. ఇది తండ్రి పట్ల కానీ ప్రజల పట్ల కానీ అతనికి ఉన్న తండ్రి రాజశేఖర రెడ్డి పట్ల కానీ జనం పట్ల కానీ అతనికి ఉన్న నిబద్ధత ఇదే నిజం, ఇదే అతని నైజం. మరి ఇంతవరకు ఈరోజు షర్మిల గారు ఇంకా ఇడుపులపాయకి వెళ్ళినట్లేరు. షర్మిల గారి పరిస్థితి ఏమంటారంటే ఈరోజు జయంతిని సందర్భంగా? అంటే ఇక్కడ ఇద్దరు కూడా వేరువేరుగా అయిపోయారు.
కలిసి ఒకటి వెళ్ళి అక్కడ నివాళులు అర్పించేది కానీ, లేకపోతే జయంతి ఉత్సవాలకు సంబంధించి వెళ్ళేది కానీ, ఏదైనా కూడా ఇద్దరు కలిసి జరపట్లేదు, ఎవరికి వాళ్ళే వెళ్తున్నారు. మరి బహుశా ఇంకా ఏదో టైంలో వాళ్ళు వెళ్ళొచ్చు, మరి వేరే కారణాలు ఏమన్నాయో మనకైతే తెలియదు. మరి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి శ్రేణులు ఎవరైతే ఉన్నారో గత కొద్ది లాస్ట్ ఎలక్షన్స్ మీరు చెప్పినట్టుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి. ఈ రోజు తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న ఊసెత్తే అవకాశం కూడా లేదంటారు రానున్న రోజుల్లో. ఇంకా అదే అంటున్నానండి, కరెక్ట్ గా ఆయనకి రాజకీయంగా మాత్రమే తండ్రిని ఉపయోగించుకుంటున్నాడు, అధికారం కోసం మాత్రమే తండ్రిని ఉపయోగించుకుంటున్నాడు. అదర్వైజ్ ఆయనకి తండ్రి మీద ఏ విధమైన అభిమానం కానీ లేదు. ఎందుకంటే అది చెప్తున్నాం కదా, అక్కడ జర్నలిస్టుల సంఘం విషయంలో ఆయన నిజంగా నిబద్ధత ఉండుండి తండ్రి పట్ల ప్రేమ ఉంటే ఆయన ప్రకటించిన 2 కోట్లు అక్కడ ఇవ్వలేదు. తండ్రి గురించి గొప్పగా మాట్లాడుతున్నప్పుడు తట్టుకోలే పెడుతున్నాం. అంటే తండ్రి గొప్పతనాన్ని కూడా ఒప్పుకోలేని కొడుకుతున్నాం. మరి దీన్ని బట్టి అర్థం అవుతుంది కదా తండ్రి మీద అతనికి ప్రేమ ఉందా లేదా అనేది. ఇంకా క్వశ్చనే ఉంది దాంట్లోనూ. అంటే ఆ సెంటిమెంట్ ఇంకా కొనసాగించే అవకాశం ఉంటుందంటారా తండ్రి సెంటిమెంట్ ని? అంటే నాన్న లేని కొడుకు అని అప్పుడు గతంలో చెప్పుకున్న 2019 ఎలక్షన్స్ ముందు, ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ గారి పేరును వాడుకుని రాజకీయాల్లో ఆ ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ చేస్తారా? ఎమోషన్ ని తండ్రిని అలా ఆ విధంగా వాడుకోవడానికి తప్పితే రాజకీయంగా అతని మీద అయితే ఏ విధమైన తండ్రి మీద ప్రేమ అయితే అతనికి లేదు. అది స్పష్టంగా నేను చెప్పిన 2-3 ఉదాహరణలు బట్టి రాజకీయాలకు మాత్రమే ఎమోషన్స్ పరిమితం చేసి అధికారంలోకి రావడం కోసం చేసే ప్రయత్నంగా తప్పితే అతనికి ఇంతకు మించి ఇంకా వేరే నిబద్ధత అయితే లేదు. Please subscribe to Leo News for more videos.